దానికి కాయ ఏం కావాలంట? బిర్యానీయా? బిర్యానీ ఇప్పుడు వద్దమ్మా, 2 రోజులు ఆగాక. వద్దు తల్లి. చూడండి మా పాప బిర్యానీ కావాలని ఏడుతుంది. వద్దమ్మా, ఎండాకాలం పుట్టిగా తిందామంటే వద్దని కొడుతుంది కూడా మా పక్కనే. వద్దు తల్లి, వద్దు. 2 రోజులు తాగుతురా. ఇప్పుడు అక్కడ ట్రాక్టర్లు వేసుకొచ్చి మరి అమ్ముతున్నారు పుచ్చకాయలని. ఎంత కాయ? ఎంత కాయ ఎంత? అగోండి అక్కడ మన కాయలు అమ్మేది ట్రాక్టర్ వేసుకున్నాం. ఇదిగో పుచ్చకాయ. ఏం చింతకాయలు? ఎప్పుడు తీసుకొచ్చారు అక్క చింతకాయలు? పైన పెడుతున్నారా? చూడండి మా అక్కలు చింతకాయలు పైన. నాకు కాయ దొరికింది. అదెప్పుడుది? కనిపించింది. చింతకాయల నుంచి పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చిందా? చింతకాయల నుంచి పుచ్చకాయ పుట్టుకొచ్చింది. పుచ్చకాయ. సరే చింతకాయ ఎక్కడికి చెప్పండి. చింతకాయల మనం మీరు తేనె తెచ్చారే ఆ చెట్టు కాడి చింతకాయ. మనం మేము తేనె తీసుకొచ్చాం కదండి, అక్కడి నుంచి ఆ చెట్టు కంటే సారీ చింతకాయలు దులుపుకొచ్చారంట. ఆ చెట్టు మాకు ఇచ్చిందండి. ఇదిగోండి చూడండి చింతకాయల పైన పుచ్చకాయ. సారీ చింతకాయలతో పుచ్చకాయ. చింతకాయ పచ్చడి చేస్తారా? పుచ్చకాయ పచ్చడి చేస్తారా? చింతకాయనా? కాదంటండి, పచ్చడి కాదంట. అంటే పండు ఇంట్లో కూరకంటండి, పండు చింతపండు పులుసుకి. బుజ్జమ్మ నువ్వు మాట్లాడవా? సైలెంటా? చింతలి నువ్వు గుడి నుండి వచ్చేసాక ఇప్పుడు లాగు పెడుతున్నామండి మేము ఇంట్లో. ఇగో చింతకాయలు తీసుకొచ్చి పుచ్చకాయలు నువ్వు కోసుకోవా? తీసుకొచ్చి పుచ్చకాయలు చింతకాయలు కోస్తున్నావా? 10 రూపాయలు పుచ్చకాయ. వేరే అమ్మ తీసుకొచ్చింది సార్, నేను కాదు. చింతలి ఇష్టం సార్ బుజ్జమ్మ. చింతలి నాకు బిర్యానీ కావాలండి, రోడ్డు మీద కూర్చొని ఏడుతుంది, చిన్నగా కాదు. మా పాప ఏడుతుందండి బిర్యానీ కావాలని. వద్దని మా అక్క పుచ్చకాయ తీసుకుంది. ఎండ బాగుంది వద్దమ్మా పుచ్చకాయ తినని చెప్పని. ఆయన అక్క పెద్దక్క నువ్వు మాట్లాడవా? చూడండి మా చింతలు ఏం చెప్తుంది. పేరున మా చింతలు చదివి మీకు కంప్లీట్. అబ్బాయి మా పాప మాటలు చూడండి. అనుజ పిట్టకొచ్చే కోత కానివ్వండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస A1 విలేజ్. మమ్మల్ని ప్రోత్సహించండి, ఇలాగే మీ సపోర్ట్ నన్ను కోరుకుంటున్నా. చింతపండు బయట ఎంతో తెలియజేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. చింతపండు నీకు ఎంతో తెలీదా? అంతేలేండి. మేము మన నుండి చెట్టు గారు దులిపొచ్చిన చింతపండు వాడు అప్పుడు దులిపొచ్చాం కదా, అది సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది. కామెంట్ అంటే చేయండి బయట ఎంత ఉందో కేజీ చింతపండు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మ కండి చింతని ఎట్టు పోతున్నావు? ఇటు ముందు పెద్దమ్మ కండి నీళ్ళు గిరిగిరా తిరుగుతుంది మా పాప. చూడండి నువ్వు మంచి మాట గిరిగిరా తిరుగుతుంది. చింతగా వచ్చేసావా? ఎప్పుడు చూపి ఎగురుతుంది ఇంకా. ఏది వలిచేసావా? అది వలవడమా? అదంటే ఇదేంటండి వలవడం. కాయలు తాగారా? సరే నేను పుచ్చకాయ కోయినా అక్క, తింటారు అందరూ? నేను పుచ్చకాయ కొత్తాను. సరే చింతలు ఓకేనా? నువ్వైతే అసలు రావద్దు. నువ్వు కోసలోకి ఇదే కోసేస్తుంది. నువ్వు తిప్పుతున్నావు అది తిరుగుతుందా? చూడు తిరగట్లా పుచ్చకాయ ఎన్ని కేజీలు ఉంటుంది తాత? 5 కేజీలు అంట. 5 కేజీలు? ఆ పుచ్చకాయ 5 కేజీలు ఉంటుందా? ఇలా అమ్మకి పుచ్చకాయలు కొయ్యమని. సరే నువ్వు కూర్చో. మంచి కూర్చో. హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? సారీ ఫస్ట్ చెప్పాల్సింది ఏమనుకోవద్దు.
ఇదిగోండి మా అక్క వచ్చింది కూడా ఇదిగోండి మా చెల్లి పుచ్చకాయ ఫ్లవర్గా రప్పిడానికి ట్రై చేస్తుంది. వచ్చిందా విజయ? ఇవి అలా కోయేసిందండి రౌండ్గా, జిగ్జాగ్ మిషన్ లాగా వచ్చింది కాయ. జాగ్రత్త. సూపర్ ఉంది, బాగా వచ్చిందండి, సూపర్ వచ్చింది కాయ. భయపడ్డాం అలా వస్తుంది రాదని, ఎందుకంటే కట్ మంచిగా రాదు అనుకున్నా. బాగా వచ్చిందండి బుజ్జమ్మ, సూపర్ కట్ చేసావు నువ్వు. ఫ్లవర్స్ భలే ఉన్నాయండి. నాకైతే నోరు ఊరిపోతుంది, అలాగే తినాలి కానీ తినడం కుదరదు. ఏం చేస్తున్నప్పుడు దాంతో చూడండి. మా చెల్లి బాటిల్ మూత తీసుకొని అలా కట్. జ్యూస్ కింద పోతుంది చూసుకో. పెట్టు నువ్వు మధ్యలో తప్పి తించు. అలాగే కాదు, అది మూత పెట్టు. బాగుంది, వచ్చింది పెట్టు. ట్రై చేస్తుందండి వచ్చిందని. జాగ్రత్త, చిన్నగా జ్యూస్ చేత్తోనే పిండేస్తున్నాం బుజ్జమ్మ. మూత రావట్లేదని ఇంకా చాకుతో కోసేస్తుందండి మా చెల్లి. ఇప్పుడు మా చెల్లి బ్యాంగిల్స్ ఉన్నాయి కండి, అది అట్లా ఏమంటారు బుజ్జ గాజుల్ని? ఇది ఈ గోట్లు పోయినాయండి, ఇంకా సైడ్ గోట్లు పోయినాయి. ఆ చేతి పోయింది, ఈ చేతి పోయింది. 4 పీసులు 2 పీసులు పోయినాయి, 2 ఉన్నాయి. లేదు ఆ చేతి కూడా పోయింది. ఓహో ఉంది. బాగుందా? బయట చూపి. అది ఇది పెట్టు చూపి. బాగా వచ్చింది కదండి కాయ, సూపర్ ఉందండి. ఇప్పుడు అది పెట్టేస్తాం, మళ్ళీ పెట్టేస్తున్నావా? దాన్ని చూపి పక్కన పెట్టి చూపించాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ విలేజ్ని. మమ్మల్ని ప్రోత్సహించండి. మీకు కూడా దా ఏది మా పాప తింటుంది. మధ్యలో బాటిల్లో కట్ చేసింది కదా, ఆ ముక్కను మా పాప తింటుంది. సరే బుజ్జి, ఇంకా అలాగే కొంచెం కట్ చేయి. ఆ పీసులు ప్లేట్లో పెట్టు, కట్ చేసి. మరి అదేమని లేదులేనే, అలాగే డైరెక్ట్ తినేసేయి. ఇంకో ప్లేట్ తీసుకొని కట్ చేస్తుందంటండి. అందులో మా అక్క వాళ్ళకి ఇంకా చింతకాయలు అవడం కాలే, ఎండ వస్తుందిగా మా అక్కకి ఒక్కపోతున్నాను కండి, అందుకని కాయ కట్ చేసి ఇస్తుంది మా చెల్లి. నేను కట్ చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాదు అలా కట్ చేయడం, అందుకని తప్పుకొని మా చెల్లికి ఇచ్చానండి కాయ కట్ చేయమని. మా చెల్లి బాగా కట్ చేస్తుందండి, డెకరేషన్ బాగా. నాకు పెద్ద పీసు రావాలి. ఎలా రప్పిస్తావో అలా కాదు, కాయగా పీసు రప్పియాలి. అర్థమైందా బుజ్జా? ఎలా రప్పిస్తావే? తెల్లగుందండి. ఆగాగు, ఏమైంది కాయకి? ఇక్కడ సరిగ్గా పండలేదు. ఇందాక చూసి కాయ అంత ఎర్రగుంది, సూపర్ వచ్చింది అనుకున్నాను. కాయ అంత మెరగ ముగ్గింది అనుకున్నా. చూడండి కాయ ఇలా అయిందంటే సరిగ్గా ముగ్గదంట కాయ. ఈ పక్క చూడండి, ఇందాక చూసినప్పుడు కాయ బాగా ముగ్గినట్టు కనిపించింది కానీ లైట్ చూస్తే పర్వాలేదు. చూసుకోవాలి బుజ్జాయి సార్ కాయ తీసుకొచ్చినప్పుడు. అక్క చూసుకోలేదు అనుకుంటా. ఎలా తెలిసిందైనా కాయ ముగ్గింది లేదని? కాయని కొడతారా? ఎలా కొడతారు? కాయని పట్టుకొని టక్ టప్పని కొడతారు. ఏదో అక్కడ పుచ్చకాయ తీసుకొని చూపేసారు, అక్కడ ఉంది కదా చింతకాయలో. ఒక్క నిమిషం అమ్మ. కాయ ఎలా చూస్తారంటే అమ్మ చెప్తుంది నాకు. చూద్దాం మాకు ఒకసారి. అలా కొట్టాలా? అలా కొడితే సౌండ్ వస్తే ముగ్గినట్టుగా, అంటే మంచిగా ఎర్ర కొడతారు కాయ. అర్థం కాయ తయారైంది. అక్క కట్ చేసుకొని చూపిస్తారు కాక కొంతమంది అయితే. ట్రాక్టర్ మీద చూపిస్తారు, షాప్లో అయితే కొంతమంది చూపిస్తారంట, కొంతమంది చూపించారంట. చింతలు నువ్వు అదే పీస్ తింటున్నావా, వేరే పీస్ తింటున్నావా? వేరే పీస్. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ ఏవన్ విలేజ్. ఏరా నీ తింటావు ఇంకా కాలేదా? కానీ కాయ తిందు తీసేది అంటే వీడియో తింటే తినకూడదా? చూడండి చింతలి బాగుందా? స్వీట్ ఉందా? కాయ స్వీట్ ఉందంటండి, చాలా బాగుందంట. మా చెల్లి మౌనవ్రతం చేస్తున్నట్టుంది, మాట్లాడలేదు అసలు. బాగా పీస్ వచ్చింది కదా వైట్ పీసు. సరే అండి, చివరి వరకు చూడండి, వీడియోని క్లిప్ చేయొద్దు ప్లీజ్. వాళ్ళకి ఇంత టైం పడుతుంది, ఇంకా ఉంది చింతపండు. ఇవ్వండి డబ్బాలో అయితే ఇంత వచ్చింది పండు, చింతపండు. ఏది పిచ్చాను ఇది? అది అక్క మీదే మీకు వచ్చింది అది. ఇవ్వండి మా అక్కలు వచ్చిన చింతపండు. ఇది మా అక్కలు వచ్చారు, ఇద్దరు వస్తే అంత వచ్చింది. మేము ఇద్దరు వస్తే ఎంత వచ్చింది. సరే అండి, ఇక లేట్ అవుతుంది, బాగా లేట్ అయింది, అందుకని ఇంకా వీడియో ఆఫ్ చేస్తున్నంత వరకు. మొత్తం అంతా రేపు చూపిస్తాయండి ఎంత వచ్చింది చింతపండు అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానవ సేవను విలేజ్, మమ్మల్ని ప్రోత్సహించండి.